ఓం నమో వెంకటేశాయ. ఈ శ్రావణ మాసం అమ్మవార్లను ఏ విధంగా పూజ చేస్తారో అలానే మనం శివుణ్ణి కూడా ప్రేయర్ చేయడం వల్ల చాలా తొందరగా ప్రసన్నం అవుతారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక రెమెడీని మీరు స్టార్ట్ చేసి చూడండి. ఆ శివుని అనుగ్రహం మీరు పొంది మీ చుట్టూ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పాటు గ్రహ దోషాలు, వాస్తు దోషాలు కూడా నివృత్తి చెందుతాయి. మన పిల్లలు ఎక్కడైనా అబ్రాడ్లో ఉండి జాబ్స్ రాకపోయినా, వాళ్ళు చేయలేకపోయినా మీరు చేసినా కూడా వాళ్ళకి త్వరగా జాబ్స్ రావడానికి, వివాహం లేట్ అయిన వాళ్ళకు ఏవే కష్టాలున్నాయి అన్ని కష్టాలని ఈ రెమెడీ ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు. ఏంటి రెమెడీ అంటే ఈ ఆగస్ట్ 19 శ్రవణ నక్షత్రం ఉందండి. అంటే రాఖీ పౌర్ణమి తిది. శ్రావణ మాసము, శ్రావణ పౌర్ణమి, సోమవారము, శ్రవణ నక్షత్రం. ఇది చాలా స్పెషల్ అనమాట. సో ఈ తిథి మొదలుకొని ఆరుద్ర నక్షత్రం అంటే థర్స్డే 29th ఆ రోజు నుంచి ఆ రోజుకి 11 days అవుతాయి. సో ఈ 11 days ఒక నిష్టగా మనం శివారాధన చేయాలి. అది మన ఇంట్లో కానీ టెంపుల్లో కానీ, మన ఇంట్లో శివలింగం ఉంటే శివలింగాన్ని కానీ సమర్పించుకోవచ్చు. ఏంటి ఏ విధంగా చేయాలి అంటే కనుక జమ్మి ఆకు తెచ్చుకోండి. ఈ ఒక జమ్మి ఆకు ఈక్వల్ టు 11,000 అంటే 11,000 బిల్వపత్రాలతో సమానం అనమాట. సో ఈ జమ్మి ఆకుని తీసుకొని కొంచెం పెరుగు, తేనె, ఆవు నెయ్యి ఈ నాలుగింటితో శివారాధన చేయండి. శివునికి సమర్పించండి. మనం ఏ విధంగా అభిషేకం చేస్తామో అలా చేయండి. చేసి మీ కోరిక ఏదైతే ఉందో అది శివునికి చెప్పండి. ఇలా 11 days ఎలా శ్రావణ మాసంలో మనం నాన్ వెజ్ అవి తిన్నాం కాబట్టి ఇది పాటించి మీకు ఎటువంటి మంత్రాలు రాకపోయినా హరహర మహాదేవ అన్న లేకుంటే శంభో శంకర్ అన్న స్వామికి చెప్పుకోండి. మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఓం నమః శివాయ.